నమస్తే ప్రస్తుతం మనం హైదరాబాద్లోని అంబర్పేటలో ఉన్నాము. అంబర్పేటలో బీసీ బంద్కు సంపూర్ణంగా హైదరాబాద్ సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోవచ్చు, జిల్లా వ్యాప్తంగా చూసుకోవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా బీసీ బంద్కు పూర్తి స్థాయిలో అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలంతా కూడా మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో సంపూర్ణంగా బీసీ బంద్ కంటిన్యూ అవుతుంది. చాలా మంది నాయకులను వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అందరూ బీసీ బంద్కు పిలుపునిస్తున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారితో పాటు చాలా మంది నాయకులు వాళ్ళని కూడా మనం కలిసే ప్రయత్నం చేద్దాం. సో బీసీ బంద్కు సంబంధించి ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే గారు, బీసీ బంద్ సక్సెస్ అయినట్టేనా? రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది బీసీ బంద్ పార్టీలకు అతీతంగా. కానీ బీజేపీ మాత్రం ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, కానీ ఎక్కడ అలా భాగస్వామ్యం ఉన్నట్టయితే మాకు కనబడలేదు. కాబట్టి వాళ్ళు కూడా వచ్చి మాకు ధర్నాలో రాకపోయినా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తే వాళ్ళ చిత్తశుద్ధి ఉంది అని అర్థం అవుతుంది. కానీ రాజ్యాంగంలో మాకు వచ్చేటువంటి హక్కులను మేము పోరాడుతున్నాం తప్ప ఎవరు మేర్బార్ గురించి అడుగుతలేము. ఇది మా ఫండమెంటల్ రైట్గా మేము భావిస్తున్నాం కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. అసెంబ్లీలో బిల్లుకు మద్దతు తెలిపారు. మొన్న ఆర్కృష్ణ లాంటి వాళ్ళు పోతే అసెంబ్లీలో మా బిల్లు మద్దతు తెలిపారు, సంతోషమే. కానీ గవర్నర్ గారి దగ్గరికి పంపించిన తర్వాత గవర్నర్ గారితో ఆమోద ముద్ర వేసి ఉంటే వాళ్ళ చిత్తశుద్ధి బయటపడేది. అలా చేయకుండా గవర్నర్ గారి దగ్గర కాలయాపన చేశారు కాబట్టి కోర్టుకు పోయారు. కోర్టుకు పోయినందుకు ఈరోజు మాకు అన్యాయం జరిగింది. నోటికాడికి వచ్చిన కూడుని కాలదన్నినటువంటి చరిత్ర బీజేపీ. బీసీ సంఘాలు మద్దతును కూడా కూడబెట్టుకుని ఆ మద్దతు కూడా వాళ్ళు నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ వాళ్ళ బంధువులు ఎక్కడ కనబడట్లేదు. ఉన్నారు, అందరు ఉన్నారు, బీసీ అన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఈ బీసీ అనేది మా ఫండమెంటల్ రైట్, ఇది మా హక్కు, రాజ్యాంగంలో మాకు వచ్చినటువంటి హక్కు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 42% రిజర్వేషన్ని పార్టీ అమలు చేస్తుందని, పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందని శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు ఇనానిమస్గా అందరు మాకు సహకరించారు. దురదృష్టం ఏంటంటే గవర్నర్ గారి దగ్గరికి మా యొక్క రిజర్వేషన్ పోయిన తర్వాత అక్కడ ఆమోద ముద్ర పొందలేకపోయా. అక్కడ కాలయాపన జరిగింది కాబట్టి కోర్టుకు పోయి కోర్టు ద్వారా ఇంకా మాకు డిలే జరుగుతూ ఉంది. కాబట్టి నోటికాడు వచ్చినటువంటి కూడుని కాలదన్నినటువంటి బీజేపీ వాళ్ళ మీద బాధ్యత ఉంది. మీరు ధర్నాలలో మాతో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాజ్యాంగంలో మాకు ఉన్నటువంటి హక్కులని మాకు ఇవ్వమని చెప్తున్నాం తప్ప మేము మేర్బాని అడగడం లేదు. ఇప్పటి వరకు తరతరాలుగా మా కుటుంబాలకు, మా యొక్క బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి మా ఇప్పటికైనా రాబోయేటువంటి తరాలకైనా మీరు న్యాయం చేయండి అనేది మా డిమాండ్. తప్పకుండా ఇంతకుముందు కూడా ఢిల్లీలో ధర్నా చేశాము. మళ్ళీ అవసరం ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క 10 ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరి అవసరం ఉంటే వాళ్ళ ఇంట్ల ముందు కూడా ధర్నా చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.